చల్లగా దీవించు తల్లి. అలాగే చూడు అత్తయ్య. అదేంట్రా నీకు తల్లి అయితే మనకు అత్తయ్య కదేటి. అమ్మవారి దగ్గర ఏంటో మాటలు? జగన్తో నా జీవితం జాలీగా గడిచిపోయేలా దీవించు తల్లి. మా ప్రేమ ఒకటైంది, పెళ్లితో ఒకటయ్యేలా చల్లగా చూడు తల్లి. నిహాల్ ప్రేమ నాకు దక్కాలి, తను నా సొంతం కావాలి. నిండు నూరేళ్ళు మేమిద్దరం కలిసి బతికేలా ఆశీర్వదించు తల్లి. మీ మనసులో మాటల్ని ఈ ముడుపుల రూపంలో కట్టి ఆ తల్లి కొంగు కట్టండి. కోరుకున్నవాడు మీకు తప్పకుండా దక్కుతాడు. స్వామి మాకు కూడా ఇవ్వండి స్వామి, కడితే ఓ పని అయిపోద్ది. మీరు కట్టక్కర్లేదు, మీ వాళ్ళు కడితే మీరు ముడుపుళ్ళు వేసినట్టే. అయితే కొంచెం గట్టి కట్టు. ముడుపులు కట్టిన తర్వాత కట్టుకోపోయేవాళ్ళు నుదుట ఈ ప్రేమదేవత కుంకుమ పెట్టండి. కలకాలం చిలకా గోరింకల్లా జీవిస్తారు. నిహాల్, ఆ ప్రేమదేవత తల్లికి నా మనసులోని మాటని మూట రూపంలో కొంగు కట్టాను. ఇప్పుడు నా మనసులోని మాటల్ని నీ ముందు ఉంచుతున్నాను. ఐ లవ్ యూ నిహాల్. ఈ హాలిడేస్ లో మాత్రమే కాదు, జీవితాంతం కలిసి ప్రయాణం చేయాలి. నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, నువ్వు ఎప్పటికీ నా సొంతం కావాలి. ఏంటిది? ప్రేమదేవత కుంకుమ. నాకెందుకు పెట్టావు? ఇది మరీ బాగుంది. నువ్వు ఓకే అన్నాకే పెట్టాను. నేనెప్పుడన్నాను? ఇప్పుడే. నేను అనలేదు. తలూపితే ఏంటి అర్థం? తలూపింది సాంగ్ లో ఉన్న రిథం కి. పర్వాలేదు, మళ్ళీ చెప్తాను. ఆ చెట్టుకి ముడుపు కట్టి కుంకుమ పెడితే కోరుకున్నవాడు మొగుడవుతాడు. నేను నిన్నే కోరుకున్నాను, అందుకే నీకు బొట్టు పెట్టాను. నీకేమైనా పిచ్చా? అవును, నువ్వంటే పిచ్చి, చచ్చేంత పిచ్చి ప్రేమ. మరోసారి మాట అన్నావంటే నిన్ను అసహించుకుంటాను. ప్రేమించానని చెప్పడం కూడా తప్పేనా? కాదని చెప్పినా వెంట పడుతున్నావు చూడు, అది తప్పు. ఎప్పుడు చెప్పా? ఎవరికి చెప్పా? సహజా, నేను నీకేం చెప్పాను, నువ్వు తనకేం చెప్పావు? అబద్ధం చెప్పావు కదా. యూ చీటెడ్ మీ. అది కాదు నిహాల్. నో నో ఎక్స్ప్లెనేషన్స్. ఇప్పటికైనా నిజం చెప్పు. నాకు కాదు, తనకి అర్థమయ్యేలా చెప్పు. అర్థం చేసుకునేంత వరకు చెప్పు. నిహాల్ ఒక విధంగా అదృష్టవంతుడు. అందం, తెలివి, ఆస్తి అన్నీ ఉన్నాయి. వ్యక్తిగతంగా దురదృష్టవంతుడు. పుట్టినప్పుడు తల్లిని పోగొట్టుకున్నాడు. ఎదిగే కొద్దీ తండ్రికి దూరమయ్యాడు. ఏ ప్రేమలు అతనికి అందలేదు. అనురాగం, ఆప్యాయతల కోసం అతనెప్పుడూ ఆరాటపడుతుంటాడు. ఏ ఒక్కరు ప్రేమగా పలకరించినా పసిపిల్లాడిలా కేరింతలు కొడతాడు. ఒక విధంగా చెప్పాలంటే మేం నలుగురమే అతని ప్రపంచం. ఆనందం, విషాదం అన్నీ మాతోనే పంచుకుంటాడు. మా మధ్య ఉన్నది నిజమైన స్నేహం. స్నేహమే అతని జీవితం. అయితే అతని జీవితంలోకి వసంతం వచ్చింది. హాసిని, పేరుకు తగ్గట్టే చక్కని నవ్వు, పువ్వు లాంటి మనస్తత్వం మా అందరిలో ఒకటిగా కలిసిపోయింది. సెలవులొచ్చాయంటే చాలు మా అందరికీ హాలిడేస్, జాలీడేస్, టూర్స్, ట్రిప్స్, ఆటలు, పాటలు అన్నీ. గడిపేటందుకు
తలచుకునేదే హాయిడే 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 హాయిడే. ఫ్రెండ్షిప్ ప్రేమకు పునాది. అంతవరకు తన జీవితంలో పొందలేని ప్రేమను హాసినిలో చూశాడు. ఆ విషయం మాకు తెలీదు, అతను చెప్పలేదు. ఆ మాటకొస్తే తను ప్రేమిస్తున్న విషయం ఆమెకు చెప్పలేదు. మంచి మనిషి ప్రేమ మనసులోనే ఉంటుంది. నిహాల్ కూడా అంతే. తన ప్రేమను తనలోనే దాచుకున్నాడు. అన్నింటిలోనూ అతనికంతటా హాసినియే. ముఖం మనసుకు అర్థం లాంటిది. మనసులోని ఫీలింగ్స్ కళ్ళు చెప్తాయి. ఆ విధంగా నిహాల్ ప్రేమ మాకు తెలిసింది. అందరం సంతోషించాం, ఎంకరేజ్ చేశాం. తన ముందే హాసినికి ప్రపోజ్ చేశాం. ఓకే చేయమని రిక్వెస్ట్ చేశాం. హాసిని కొద్ది క్షణాలు సైలెంట్ గా ఉండిపోయింది. అందరిలోనూ టెన్షన్. ఆమె సమాధానం ఐఎమ్ సారీ విన్న క్షణంలో నిహాల్ అక్కడ లేడు.
నిలువెల్లా నువ్వు నిండి పోయావు ప్రియురాలా చిటికేలా నన్ను తోసి పోతావు ప్రళయాన్నే జవరాల తుదకేలా ఒంటరిని చేస్తావు తయారీ క్రీస్తు శకం 600వ సంవత్సరం నుంచే ఉంది. రూపాయి అనే పేరు వెండి నాణెం నుండి వచ్చింది. సంస్కృతంలో రూపిక అంటే నాణెమని అర్థం. ఈ పేరు మీదుగానే రూపాయి అనే పేరు కూడా వచ్చింది. ఢిల్లీని 1540 నుంచి 1545 వరకు పరిపాలించిన షేర్ షా సూరి ప్రవేశపెట్టిన వెండి నాణాన్ని మొట్టమొదటిసారిగా రూపాయి పేరుతో విడుదల చేశారు. ఈ రూపాయి బరువు సుమారు 11.34 గ్రాములు ఉండేది.